ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి వ్రతాలు నిర్వహించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. దేవస్థానం అధికారులు కూడా దర్శనాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు తెల్లవారుజామున 1 గంట నుంచే వ్రతాలు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్వామివారి దర్శనంలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉదయం 6 గంటల నుంచి పులిహోర, దద్దోజనం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అక్షతర కళ్ళగందుకోండి. స్వస్థ ప్రజాభ్య పరిపాలయంత న్యాయాన మార్గేణ మహిమనీషాః. ఓ బ్రాహ్మణేభ్యో సుఖమో సత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. అక్షతర కళ్ళగందుకోండి. కొద్ది అక్షతర స్వామివారి మీద వేయండి. నా పేరు జయరామ్ అండి. నేను గాజువాక వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. ఈరోజు కార్తీక మాసంలో ఈ సత్యనారాయణ స్వామి గారి దర్శనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం మాకు తెలిసి ప్రతి సంవత్సరం మేము రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం, కానీ ఈ సంవత్సరం వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ గుడి కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. అసలు మేము చాలా ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ చాలా రష్గా ఉంది. అంటే స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతగా పెరుగుతున్నాయని ఇదే ఉదాహరణ. చాలా చక్కగా దర్శనం అయ్యింది. అసలు తిరుపతిలో ఉన్నామా అన్నవరం ఉన్నామా అనే చిన్న డౌట్ కూడా మాకు రావడం జరిగింది. చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఈరోజు మా ఈ దర్శనం జరిగింది. నిజంగా మా ఫ్యామిలీతో వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఈ దర్శనంకి అనుకోకుండా ఈరోజు వెళ్దాం నిన్న అనుకుని ఈరోజు బయలుదేరి వచ్చాం. మాకు ఈ స్వామివారి దర్శనం ఎలా అనిపించింది అంటే నిజంగా ఈ సంవత్సరం అంతా మాకు శుభసూచకమే అంత ఆనందాన్ని కలిగించింది. జై సత్యదేవ, జై జై సత్యదేవ. మేము అన్నవరం రావడం ఇదే మొదటిసారి. ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని మాకు తెలియదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మేము ఎంతో ధన్యులమైనాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎంత క్రౌడ్ వచ్చినా కూడా అన్నిటికీ వసతులు కూడా బాగానే చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు. చాలా మంచిగా అనిపించింది. దయచేసి మన తెలంగాణ వాళ్ళు కానీ ఇంకా చుట్టుపక్కల మన భారతదేశంలో ఉన్న పబ్లిక్ ఎవరైనా కూడా ప్రజలు సత్యదేవుని దర్శనం చేసుకోండి, పునీతులు కండి. జై సత్యదేవ, జై జై సత్యదేవ.